టీటీడీ తెలంగాణకు ఇవ్వాల్సిన 1000 కోట్లు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు చిల్కూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్. 1987 నుంచి టీటీడీ తెలంగాణకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వటం లేదని కోర్టుకు తెలిపారు. విచారించిన కోర్టు ఏపీ, తెలంగాణ టీటీడీకి నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. చిన్న దేవాలయాలకు టీటీడీ చెల్లించాల్సిన సొమ్మును చెల్లించడం లేదని హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాజ్యం దాఖలైంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 42%గా 1000 కోట్లు ఇవ్వాలని చిలుకూరు బాలాజీ అర్చకులు సౌందర్ రాజన్ పిలువేశారు. విచారించిన హైకోర్టు 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు టీటీడీకి నోటీసులు జారీ చేసింది. చిన్న దేవాలయాలను రక్షించాలని గతంలో చట్టం చేశారు. ఇందులో తెలంగాణ నుంచి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి, భద్రాచలం రాముల వారితో పాటు మరో 2 దేవాలయాలున్నాయి. టీటీడీ 1987 నుంచి 2014 వరకు తెలంగాణకు 1000 కోట్లు బాకీ పడిందనేది ప్రధాన ఆరోపణ. ఏటా కేవలం 56 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు పిటిషనర్. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ దేవాలయాలకు నష్టం జరిగిందని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు 1997లో చిన్న దేవాలయాల్ని పరిరక్షించడానికి, చిన్న దేవాలయాల్లో ఉండే అర్చకుల్ని సంరక్షించడానికి అర్చక వెల్ఫేర్ ఫండ్ అలాగా ఒక పే స్కేల్ కమిటీ నియమించడం జరిగింది. 1997లో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అర్చక వెల్ఫేర్ ఫండ్ 75 కోట్లతోటి ఒక నిధి ఏర్పాటు చేసి దాని ద్వారా 2 రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలతో పాటు టీటీడీ పాలక మండలిని ప్రతివాదులుగా చేర్చింది కోర్టు. నోటీసులపై 2 రాష్ట్రాల ప్రభుత్వాలు, టీటీడీ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు కోర్టు నోటీసులపై టీటీడీ లా ఆఫీసర్ తో చర్చించారు ఈవో సాంబశివరావు.